హాయ్ అండి. ఈ జార్జీస్ అని ఒక పేజ్‌లో ఈ పచ్చళ్ళు కనిపించాయండి. నేను ఎంతో ఇష్టంగా వీటిని ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. అసలు ఎక్సలెంట్‌గా ఉన్నాయి. సరే, మీకివి చూపిద్దామని ఈ డిఫరెంట్ ఫ్లేవర్స్ పచ్చళ్ళు. మన మామూలు మ్యాంగో పికిల్ కూడా వీళ్ళది డిఫరెంట్‌గా ఉంది. ఇది ఎక్కడి నుంచి అంటే వీళ్ళది ఫ్యాక్టరీ ఎక్కడి నుంచి ఎక్కడంటే దర్భంగా, బీహార్ అన్నమాట. బీహార్ టేస్ట్‌తో అసలు చాలా బావున్నాయి. ఈ వెరైటీస్ ఏంటో నేను మీకిప్పుడు చూపించబోతున్నాను. ఇది పనసకాయ పచ్చడి. పనసకాయ, ఆవకాయ ఎంత టేస్టీగా ఎంత బావుందో చూడండి. ఎంత బావుందో పచ్చడి. నిన్న టేస్ట్ చేశాను నేను. కొంచెం ఇది ఏంటంటే పనసకాయ ముక్కలతో చేసిన పచ్చడి. అసలు సూపర్‌గా ఉందండి. ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అన్నమాట. ఇదొచ్చేసి లాల్ మిర్చ్ భరువా. ఈ రెడ్ చిల్లీలో మసాలా కూరి చేస్తారనమాట. సూపర్‌గా ఉంటుంది. అసలు చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్‌గా ఉంది చూడండి. ఇదిగోండి. ఇది పండు మిరపకాయలో అక్కడ నార్త్ ఇండియాలో దొరికే పెద్ద వెరైటీ అన్నమాట ఇది. ఆ పండు మిరపకాయలో ఏంటంటే మొత్తం మసాలా నింపి ఊరబెడతారనమాట. ఎంత బావుంటుందో తెలుసా ఇది? మన మన పండు మిరపకాయ ఒక టేస్ట్ అయితే, ఇది ఇంకొక టేస్ట్. ఇదేంటంటే ఈ కాయ లోపలనే మసాలా మొత్తం నింపుతారు. ఇదొక వెరైటీ. లాల్ మిర్చ్ బరువా అంటారు. ఇదేంటిదంటే మిథిలా స్పెషల్ మ్యాంగో పికిల్. అక్కడ నార్త్ ఇండియన్స్ మ్యాంగో పికిల్ కూడా కొంచెం డిఫరెంట్‌గా చేస్తారండి. వాళ్ళ మసాలాలు కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. నాకెందుకో ఆ ఫ్లేవర్స్ అంటే చాలా ఇష్టం. ఇదిగోండి ఫ్రెష్‌గా ఆయిల్ పైకి తేలుతూ ఇదిగోండి. మిథిలా స్పెషల్ మ్యాంగో పికిల్. సో, నేను కొత్తగా తెప్పించుకున్న ఈ నార్త్ ఇండియన్ ఫ్లేవర్ పచ్చళ్ళతో ఇంకా మాకు రోజు పండగే పండగ. పచ్చళ్ళ పండగ అన్నమాట.